టు గాడ్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్. మీకు, మీ కుటుంబీకులకు, దీన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాల్లో శాంతి సమాధానము కలుగును గాక. మరొకసారి మీ ఎదుటికి ఈ రీతిగా రావటానికి దేవుడు చూపించిన అత్యంత కృపను బట్టి, దయను బట్టి, ఆయనకున్న ప్రణాళికలను బట్టి దేవదేవునికి స్తుతులు, స్తోత్రాలు. మరొకసారి కూడి వచ్చిన మీకు అందరికీ, ఈ మాటలు వింటున్న ప్రేక్షకులకు, శ్రోతలకు నా కుటుంబ పక్షముగా, గ్రీన్ వ్యాలీ సంఘ పక్షముగా, గ్రీన్ వ్యాలీ మినిస్ట్రీస్ పక్షముగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. వాక్యంలోకి వెళదాం. దానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ సాయంకాల సమయంలో మరొకసారి ఈ రీతిగా పాటల్లో మీరు తోడుగా ఉన్నారు. వాక్య పరిచర్లో నీ సన్నిధిని కూడా ఉంచినందుకై నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వాక్యము నిధి వినుచున్న ప్రజలు, నీ ప్రజలు నాయనా, మరొకసారి నీ మాటలు నీ ప్రజలు విని ఆత్మీయ ఆధ్యాత్మిక సత్యాల్లోనికి, లోతులలోనికి వెళ్ళటానికి నీ కృప దయచేయండి. మరి ముఖ్యంగా ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగాను అభివృద్ధి చెందాలి. అట్టి కృపను దయచేయండి ప్రభువా. మా భారతదేశం అంతా ప్రపంచ దేశాలు, సుమారు 210 దేశాలను గడగడలాడిస్తున్న ఆ కరోనా వైరస్ బారిన పడిన నాయనా కుటుంబాల కొరకు, వారి ఆదరణ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారి స్వస్థత కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయనా. తండ్రి, మరొకసారి నీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాం. దయచేసి వారిని కనికరించండి. పాపములు చేసిన వారైతే క్షమించమని మనం చేస్తున్నాం. అలాగే నాయనా, మా భారతదేశం కొరకు కూడా ప్రత్యేకంగా నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, మా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అధికారులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అయ్యా, చేయించిన ప్రతి పనిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మా ఆంధ్రప్రదేశ్ని బట్టి, తెలంగాణను బట్టి మీకు వందనాలు నాయనా. అయ్యా, అనేక మంది కుటుంబాలు దయగల తండ్రి, వారు ఇంకా దేవుణ్ణి ఎరగని స్థితిలోనే ఉన్నారేమో, కనికరించమని మనం వచ్చేస్తున్నాం. నీ మీద ఆనుకునే కృపను, ధన్యతను దయచేయండి. దయగల దేవా, నీకే వందనాలు. మరొకసారి జిల్లా కొరకు కూడా ప్రత్యేక మేము ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా, మా జిల్లాలో ఉన్న ప్రతి సేవకుడు మోకాళ్ళుని, అయా విశ్వాసులు మోకాళ్ళుని ప్రార్థిస్తూ నీ వైపు చేతులు ఎత్తుతుండగా మరొకసారి మా దేశమును స్వస్థపరచమని మనం వచ్చేస్తున్నాం. మా ప్రాంతాల్లో అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించండి తండ్రి. మీకు వందనాలు. మరొకసారి మమ్మల్ని మేము నీ బలమైన చేతులకు అప్పగిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఎవరైనా బలహీనులుగా ఉన్నారేమో తండ్రి, నీ గాయపడిన హస్తము వారి మీద ఉంచి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని మనం వచ్చేస్తాం తండ్రి. మీకు వందనాలు. మరొకసారి నీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ నేడిదిన ఆశీర్వాదములతో నింపమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లరా, దేవుని వాక్యాలను చదువుకుందాం. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మీకు ఈ రోజున మన ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగపడే మాటలు మీకు తెలియపరచాలని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మీ ఎదుటికి వస్తున్నాను. దేవుని పిల్లరా, మరి 9వ అధ్యాయం అనగానే సౌలు సంఘంను హింసించటం, ఆ తర్వాత సౌలు దేవునితో ముఖాముఖిగా ఎన్కౌంటర్ అవటం జరిగింది. మార్పు చెంది బాప్తిసం పొంది మార్పు చెందిన తర్వాత యేసు క్రీస్తే నిజమైన దేవుడని ప్రకటించడం మొదలుపెట్టాడు. అయితే అనేక మంది విశ్వసించలా. అయితే అక్కడున్న శిష్యులందరూ కూడా సౌలును చూసినప్పుడు, అమ్మో, ఇతను మాయోపాయము చేత వచ్చి ఇదిగో యెరూషలేములో ఉన్న విశ్వాసుల్ని, క్రైస్తవుల్ని, లేకపోతే యేసు క్రీస్తు అనుచరులను హింసించిన రీతిగా ఆయా ప్రాంతాల్లో హింసించడానికి ఈయన వచ్చాడు అని చెప్పి అతన్ని చేర్చుకునటానికి ఇష్టపడలా. అయితే సంఘములో యెరూషలేములో ఉన్న ఒక వ్యక్తి బర్నబా, ఆయన చాలా మంచివాడు,
శ్రేష్టమైన వాడు. రెండోది, ఆది అపోస్తుల దగ్గర తమ ఆస్తినంతా అతను వారి పాదాల దగ్గర పెట్టినవాడు. అతను క్రీస్తుని వెంబడిస్తున్న అనుచరులో ఒకతను. అతన్ని గమనించి చాలా తేటగా తెలుసుకుని అతని పక్షంగా నిలబడ్డాడు. ఒకానొకప్పుడు సౌలు, ఇప్పుడు పౌలుగా మార్చబడ్డాడు. ఇదిగో యూదయ ప్రాంతమంతా, గలిలయ ప్రాంతమంతా, ఆయా ప్రాంతాలు, దమస్కు ప్రాంతమంతా యేసు క్రీస్తును గురించి ధైర్యంగా ఉపదేశించాడు. కాబట్టి ఇతడు కూడా క్రీస్తును వెంబడిస్తున్న అనుచరుడు అని చెప్పి మిగిలిన అపోస్తుల దగ్గరికి తీసుకుని వచ్చాడు. అంటే శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చాడు. అక్కడ వరకు బాగానే ఉంది. దేవుని పిల్లారా, ఎప్పుడైతే వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారో, బర్నబా, పౌలు ఇద్దరు సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారిని చంపటానికి కొంతమంది ప్రయత్నం చేశారు. కైసర్ అతన్ని చంపటానికి ప్రయత్నం చేసినప్పుడు యూదుల్లో కొంతమంది అయితే అతన్ని తీసుకుని కైసర్యాకు తోడుకుని వచ్చి కైసరలో నుండి తార్సునకు పంపించారు. అది చరిత్ర. ఇప్పుడు మనం చదవబోతున్న మాటలు అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 31వ వచనంలో మనం చూసినట్లయితే, కావున యూదయ, గలిలయ, సమరయ దేశములు ఎన్నంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగియుండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుస్తూ విస్తరించుచుండెను. ఇది మన మూలవాక్యం, ప్రధానమైన అంశం. పౌలు గారిని చూసుకున్నాం, బర్నబాని చూసుకున్నాం. వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ప్రాణాపాయం ఉంది, అయినా సరే ధైర్యముగా దేవుని గురించి చెప్తున్నారు. అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, గలిలయ, యూదయ, గలిలయ, సమరయ దేశములు అన్నంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది. కష్టాల్లో, శ్రమలలో, దుఃఖములో, భయంకరమైన పరిస్థితుల్లో సంఘం ఎదుగుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రోజున మన సంఘాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం ఎరుగుదాం. దేశం మొత్తం, మన దేశమే కదండి, ప్రపంచంలో ఉన్న 200కు పైనే దేశాలు ఈ కరోనా ఎఫెక్ట్ వలన భయంకరమైన ఆర్థిక మాంద్యాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. అనుభవించటమే కాదు, మరి రకరకాల పరిస్థితుల్లో చిక్కబడిపోయారు. మన భారతదేశం లాక్డౌన్ వలన ఎవరిళ్లలో వాళ్ళు ఉండమని సలహాలు, సూచనలు ఇస్తూ శానిటైజర్స్ వాడమని, దూరం పాటించమని, సామాజిక దూరాన్ని పాటించమని, ఒకరికొకరు మాట్లాడుకునేటప్పుడు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవద్దని, లేకపోతే మనం మాట్లాడేటప్పుడు ఆ మాస్క్ కట్టుకోవాలని కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నది. ఇప్పుడు క్రైస్తవ సంఘానికే కాదండి, యావత్ ప్రపంచానికి, యావత్ భారతదేశానికి సమస్యాకాలం. గమనిస్తున్నారనుకుంటున్నాను. నా మాటలు మీ హృదయాల్లోనికి వెళ్ళనివ్వండి. ఆ రోజున క్రీస్తు సంఘమును ఒక్కటే శ్రమ వచ్చింది. అయినా యూదయ, గలిలయ, సమరయ ప్రాంతములలో సంఘము క్షేమాభివృద్ధి నుండి అభివృద్ధి చెందింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నాను. తల్లి నవమాసాలు మోసి ఏమండి ఆ కాన్పు పీటల మీద, లేకపోతే ఆ డెలివరీ సమయంలో నొప్పులు పడకుండా ఉంటుందా? నొప్పులు తీస్తేనే ఒక బిడ్డకు జన్మనివ్వగలదు, ఒక శిశువును కనగలదు. ఆ నొప్పుల వలన కలిగిన శిశువుని ప్రేమపూర్వకంగా ఎంత అమూల్యమైన
ఎంత విలువతో సాకితో తల్లి. ఏదేమైనప్పటికీ ఆ కాకి పిల్ల కాకి ముద్దు అంటారు ఏమండి. చిన్నతనంలో బలహీనలుగా పుట్టిన, బరువు తక్కువగా ఉన్న, ఆరోగ్యం తక్కువగా ఉన్న తల్లి మాత్రం అపురూపంగా పెంచిద్దండి పిల్లల్ని. కారణం ఒకటే, నవమాసాలు మోసాను, నొప్పులతో కన్నాను, ఇది నా స్వాస్థ్యం అని. ఈరోజు నేను చెప్పాలి అనుకుంటున్న మాట, సంఘంలో శ్రమ వచ్చినప్పుడు సంఘము క్షేమాభివృద్ధి నొందిందంట. కారణం ఒకటే, సంఘమంతా కలిసి ప్రార్థన చేసేది, కలిసి విజ్ఞాపన చేసేది. నేను ఎక్కువ, నేను గొప్ప, నేను అనే అనుభవం కాకుండా మనము మనము అనే అనుభవంలో ఉండేది. సంఘము అంటే ఒక సమూహము యొక్క కలయిక. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా కలిసి ప్రార్థన చేసేవారు. కాబట్టి సంఘము నానాటికి విస్తరిస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. అభివృద్ధి చెందుతూ ఉంది. దేవుని వాక్యం చెప్తుంది, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉందంట. ఈ సంఘము అభివృద్ధి చెందుతూ ఉంది, క్షేమం ఉన్నదా? ఈ రోజున దైవజనుడిగా నేను మీకు ఒక చిన్న మాట అడగాలని ఆశపడుతున్నాను. మనం ముందుకు వెళ్ళక ముందు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ రోజున సంఘాల్లో క్షేమాభివృద్ధి ఉన్నదా? ఒక దైవజనుడు అంటున్నాడు, మా సంఘములో ఉన్న వారికి మేము సహాయం చేశాం. ఎంతమంది ఆ సంఘం? 30 మంది. అక్కడి వరకేనా నీ పరిధి? హైందవులు, ముస్లింలు కలవరాల్లో లేరా? ఇబ్బందుల్లో లేరా? అంటే అన్యదా భావించవద్దు ప్రియులరా. వాళ్ళు కూడా మన ప్రియ సహోదరులే కదా. వారు కూడా మనుతో తీయబడిన వాళ్ళే కదా. వాళ్ళు కూడా నోవాహు సంతతిలో నుండి వచ్చిన వారే కదా. ఆ 30 మందికి, 50 మందికి మేము చేసామండి అంటే అది పొరపాటేమో ఆలోచించండి. మీ దగ్గర ఫండ్స్ తగినంత మాత్రమే ఉన్నాయి, అప్పుడు చెప్పండి. కొద్దిమందికి ఇవ్వగలిగాం బ్రదర్, ఇంకా ఎవరైనా సహాయం చేస్తే మేమందరికీ పంచగలం అని చెప్తే చాలా సంతోషం. దేవుడు కూడా దాన్ని అంగీకరిస్తాడు. ఎంతో ఉన్నప్పటికీ ఆ 50 మందికి, ఆ 100 మందికి మేము పంచాము అంటే అది దేవునికి అవమానమేమో ఆలోచించండి. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉందంట. అంటే క్షేమాభివృద్ధి అంటే కట్టబడట అని అక్కడ రాయబడి ఉన్నది. అక్కడ ఒకటి అని అంకి వేశారు చూసారా ఫుట్నోట్లో. ఆ ఫుట్నోట్లో కట్టబడుట. సంఘము కట్టబడేదిగా ఉండాలి. నీ జీవితాన్ని మంచి మార్గంలో నడిపించేదిగా ఉండాలి సంఘం. నువ్వు ఆత్మీయ అభివృద్ధి చెందుతున్నాను అంటే నీ చెడు గుణాలన్నీ విడిచిపెట్టిన వాడిగా, విడిచిపెట్టిన దానవుగా ఉండాలి. మునుపు పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు, పాపపు తలంపులు, పాపపు ఉద్దేశాలు, లోకాశలతో నింపబడిన నీ హృదయం పరిశుద్ధమైన దేవుని వాక్యముతో నింపబడాలి అని దైవజనుడిగా నేను మీకు తెలియచేస్తున్నాను. మీరు కట్టాలండి ఆత్మీయంగా. ఏలియా అనేక మంది అన్య జనులు లేకపోతే అన్య ప్రవక్తలు మా దేవుడు గొప్ప అంటే ఒక సవాల్ వచ్చింది. అక్కడ సవాల్ వచ్చినప్పుడు అతను, అయితే మీ దేవుడికి మీరు బలి అర్పించండి, నా దేవుడికి నేను బలి అర్పిస్తాను.
అక్కడ దాన్ని ఏమంటారంటే ఒక సవాలుతో కూడిన ఒక కార్యక్రమం. ఓకే, వాళ్ళు బయలుదేవతల యొక్క పూజారులు లేకపోతే ప్రవక్తలు 400కు పైనే, సుమారు 400 మంది పైనే. ఈయన మాత్రం ఒకే ఒక్కడు. నేను చెప్పాలనుకుంటున్న మాట, ఈ ఒక్కడు కూడా దేవుని కార్యమును యందు ఆసక్తి కలిగిన వాడు. ఇతను మన పితరులు 12 గోత్రాల వారిని జ్ఞాపకం చేసుకుని 12 రాళ్లను తీసి ఆయన బలిపీఠం కట్టించాడు. దేవుని వాక్యం చెప్తుంది. కందకాన్ని త్రవ్వించాడు, నీళ్లు పోయించాడు, పశువు నీటితో నింపబడింది. అక్కడ ఒక చక్కని ప్రార్థన చేశాడు. చూద్దామా ఆ ప్రార్థన? దయచేసి చూడండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము. స్తోత్రం స్తోత్రం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 27వ వచనం. వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారు మటుకు. చదువు 30వ వచనం. అప్పుడు ఏలియా, నా దగ్గరకు రండి, జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. క్రింద పడద్రోయబడిన, గమనిస్తున్నారు కదా? మీ బైబిల్ ఉంటే ఒకసారి తీసి చూడండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు ఏలియా, నా దగ్గరికి రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇశ్రాయేలునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి తవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశువుల మీదను కట్టెల మీదను పోయడని చెప్పాను. దేవుని పిల్లలు, ఇక్కడ గమనించండి. అతను ఏ విధంగా మన పితరుల దేవుడైన యెహోవా వాగ్దానమును బట్టి, మన పితరులు ఏర్పాటు చేసిన 12 గోత్రాలను బట్టి 12 రాళ్లను తీసుకుని ఆ బలిపీఠమును కట్టి 2 మానికల గింజలంతా లోతును తవ్వించి ఆ పశువును నీటితో నింపేసి దహన బలిగా ఏదైతే ఉన్నదో కందకమును తవ్వించి, ఇవన్నీ మనం చదువుతూ ఉన్నాం. నేను చెప్పాలి అనుకుంటున్న మాట, కట్టే అనుభవం మనం కలిగి ఉండాలి. కట్టబడి ఉన్న ఆ అనుభవం, సంఘము అనేది, క్షేమాభివృద్ధి అనేది అందరూ ఐక్యత కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఒక అద్భుతం జరగాలి అంటే, దేవుడు చేయాలి అంటే ఒక క్రమమైన పద్ధతి ఉన్నది, ఒక క్రమము కావాలండి. నా ఇష్టం వచ్చినట్లుగా నేను చేస్తాను అంటే దావీదు దేవుని మందసాన్ని తీసుకుని వస్తున్నప్పుడు
ఒక చోట కాలు జారిద్దండి. ఎద్దుకి కాలు జారితే చూడండి, రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము, 2వ సమూయేలు 6వ అధ్యాయము 6వ వచనం. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడికక్కడే దేవుని మందసమునొద్ద పడి చచ్చిపోయెను. గమనిస్తున్నారా? తను తాను రక్షించుకోలేని దేవుడు కాదు మన దేవుడు. మన మీద గొప్ప కార్యం చేయాలని ఈ ఉజ్జాలాగా ఉంటే జాగ్రత్త సుమా, హెచ్చరించటమే మా పని. దైవజనులుగా పలానా చోటకు వెళ్ళొద్దు, పలానా పని చేయొద్దని చెప్పటం వరకే. లేదు నేను చేస్తాను నా ఇష్టం అంటే ఎవరు నిన్ను ఆపలేరు, ఎవరు నిన్ను కట్టడి చేయలేరు. ఒక క్రమమైన పద్ధతిలో క్రమమైనది మనం చేసినప్పుడు దేవుడు దాన్ని గౌరవిస్తాడు, హానర్ చేస్తాడు. దాన్ని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. సంఘము క్షేమాభివృద్ధి నుండి విస్తరించుచుండెను, సమాధానము కలిగి. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండను అంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. ఆ వాక్యము ఈ సంఘములో ఉన్నది. యూదయ, గలిలయ, సమరయ ప్రాంతముల యందంతటా సంఘము విస్తరిస్తూ ఉన్నది, క్షేమాభివృద్ధి నందుచు ఉన్నది. అంతేకాదండి, సమాధానముతో నింపబడి ఉన్నది. అప్పుడు జరిగిన ఒక మాట చదువుదాం. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ప్రభువునందు భయము, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ. ఈ రోజున చాలా మంది, కొన్నిసార్లు నేను కూడా పరిశీలన చేసుకుంటాను, ఏమో నాకేమైనా దేవుని భయం తగ్గుతుందేమో. వాస్తవం చెప్తున్నానండి, నేను మానవుణ్ణే, నేనేమి అతీతుణ్ణి కాదు. దేవుని వాక్యానికి అందరూ ఒకటే, అందరూ సమానమే. దేవుని దృష్టిలో అందరూ సమానమండి. ఆయనకు పక్షపాతం అనేది లేదు. ఒక్కొక్కసారి ఏమో ప్రభు మాట్లాడకపోయినా, ప్రభు చెప్పకపోయినా, నేను నిలవబడిన రోజులు ఉన్నప్పుడు అభిషేకం ఉండేది కాదు. ఏదో 4 మాటలు. తొలి దినాల్లో ప్రభు దగ్గర అడగకుండా ఏ మీటింగ్కి వెళ్ళి పబ్లిక్ మీటింగ్లో వాడబడలేదు. ఆయనతో మాట్లాడి, ప్రభువా వాళ్ళు డేట్స్ అడుగుతున్నారు, ఏంటి ఆయన వెళ్ళమంటావా వద్దంటావా? అన్ఎక్స్పెక్టెడ్గా సేవకుల మీటింగ్కి వెళ్ళాను నేను ఒకసారి, ఈ విశాఖపట్నంలోనే. నేను వాక్యం వినటానికి వెళ్ళాను. వాళ్ళు నాకంటే చాలా పెద్ద వయసు, అంటే సేవలో పరిచయలో సీనియర్లు, వయసులో సీనియర్లు. ఆ పాస్టర్ గారు చెప్పాడు, ఆ స్థానిక పాస్టర్ గారు, మన ఊర్లో ఉన్న దైవజనులు వచ్చారండి, మరి వారికి కూడా అవకాశం ఇస్తే బాగుండని ఆ ప్రెసిడెంట్ గారికి చెప్తే ఆయన నా పేరు అనౌన్స్ చేశాడు. మీరు నమ్ముతారా నమ్మరోనండి, అనేక మంది వింటున్న ఈ మాటలు నా చేతులు చెమటలు పట్టి. దేవుని వాక్యమే. సమయమనక ప్రకటించాలి, వాస్తవమే. కానీ దేవుని దగ్గర అడగకుండా వెళ్ళి నిలబడితే
ఎలా ఉంటుందండి? అందులోనూ వయసులో సీనియర్లు, బైబిల్ జ్ఞానంలో సీనియర్లు, ఒక్కొక్కళ్ళు 2 PhDలు చేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. దాదాపు 40 మంది పైనే సేవకులు చెమట్లు పట్టేసినాయి. సంఘంలో చెప్పినట్లుగా, లేకపోతే దేవుని మాట లేకుండా మనం చెప్తే వాళ్ళు 40 మంది 4,000 మందికి చెప్తారు. అమ్మో అని భయం వేసింది. ఆ తర్వాత ఆ సేవకుడితో, అయ్యా వాక్యం చెప్పను కానీ ఒక పల్లవి ఒక వచనం పాడతాను, సమయం లేదు కదా అంటే ఆ ప్రెసిడెంట్ గారు సంతోషించారు. దేనికి మాటలు చెప్పనంటే, దేవుణ్ణి అడగకుండా మనం వెళ్ళి నిలబడితే అభిషేకం లేకుండా ఆ సమయమంతా వృధా చేసినట్టు అయిపోద్దని నా ఉద్దేశం. ఎన్నో ప్రాంతాల్లో అభిషేకంతో నిలబడిన అనుభవం నేను ఎరగదును. అప్పటికప్పుడు చెప్పమన్నా సారీ చెప్పేస్తాను. బ్రదర్ ఏమనుకోవద్దండి. దేనికి మాటలు చెప్తున్నంటే, ఏదో చెప్పేశాము, ఏదో ముగించింది అని కాదు, కానీ ఒక ఆత్మ రక్షించబడాలి. ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో ఉన్న దూతలన్నీ కూడా సంతోషిస్తాయంట, ఆకాశం నుండి తొంగి చూస్తాయంట. ఒకడు పశ్చాత్తాపం చెందుతున్నాడు, దేవుని రాజ్యానికి అతడు సమీపముగా ఉన్నాడని. ఈ రోజున దేవుని భయము, పరిశుద్ధాత్మ ఆదరణ. దేవుని భయం గురించి ఒక చిన్న మాట చెప్పి ముందుకు వెళ్తాను. అబ్రహాము దినాల్లో ఆదికాండము 20వ అధ్యాయంలో అబ్రహాము భార్య శారా చాలా అందగత్తె, బ్యూటిఫుల్. ఆ బ్యూటిఫుల్ కూడా పనికిరాదేమో ఆ మాటకి, ఏమండి? చాలా మన భాషలో చెప్పాలంటే సినిమా స్టార్తో మనం పోల్చుకోకూడదు, మిస్ యూనివర్సల్ అనుకోవాలి, ఏమండి? ఏమో తన భార్య ఇష్టం, ఆయనకు భయం వచ్చింది. అమ్మా, మనం ఎక్కడికి వెళ్ళినా నేను నీ సహోదరుడు అని చెప్పు. కారణం ఏంటంటే, ఈ ప్రజల మధ్యలో దేవుని భయం లేదు. 20వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, ఆదికాండము 20వ అధ్యాయము 11వ వచనం. అబీమెలెకు శారాయిని తీసుకుని, సరే చదువుదాం. మరియు 11 చదివేసి, ఈ స్థలమందు దేవుని భయం లేదు, ఏమాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తిని. గమనిస్తున్నారా? ఈ స్థలములో కొన్ని స్థలాలు ఉంటాయి, ఆ స్థలాల్లో దేవుని భయం అనేది ఉండదు. దేవుని వాక్యం అదే చెప్తుంది. అక్కడ అబీమెలెకు రాజుగా ఉన్నాడు, ఇష్టానుసారంగా జీవించే ప్రజల మధ్యలో ఉన్నాడు. అబ్రాము గారి భార్యని అబీమెలెకు తన రాజప్రసాదానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ చూస్తే భయంకరమైన పరిస్థితి. దేవుడే అబీమెలెకుతో మాట్లాడాడు, రే బాబు, అతడు నా ప్రవక్త, అతడు నా దాసుడు, నేను చెబితే వచ్చాడు, నేను పంపితే నడుస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, నా మాటను నమ్మి వచ్చాడు, అతడు ప్రవక్త, జాగ్రత్త, ఆమె జోలికి వెళ్ళావో నీ పని కథం అన్నాడు. తెల్లారగానే అబ్రాము గారిని పిలిపించాడు.
నువ్వు చేసిన పని ఏమైనా ఉందా? నువ్వు చేసిన పని మంచిగా ఉందా? ఎందుకు నువ్వు నా చెల్లి అని చెప్పావు? మా మీద దేవుని ఉగ్రత రావాలని నువ్వు ఇష్టపడుతున్నావా? నువ్వు చెప్పిన దాన్ని బట్టే కదా నేను తీసుకుని వచ్చాను. అయితే నేను ఆమెను ముట్టలేదు. దేవుడు ముట్టుకనివ్వలేదండి. రాత్రి వేళ స్వప్నమందు అబీమెలెకు యొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక, 20వ అధ్యాయం 3వ వచనం పాస్టర్ గారు చదువుతున్నారు. ఆమె విషయమై ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమి అని చెప్పాడు. కారణం, దేవుని భయం లేదు. దేవుడే మాట్లాడుతున్నాడు, దేవుడే కలుగు చేసుకుంటున్నాడు, దేవుడే ఒక హెచ్చరిక చేస్తున్నాడు. గడగడలాడిపోయాడు. పిలిపిస్తే అబ్రాహాము గారు అంటున్న మాట, ఈ స్థలమందు దేవుని భయం లేదు. నీ కుటుంబంలో దేవుని భయం ఉందా? నీ పరిసర ప్రాంతాల్లో దేవుని భయం ఉందా? నీవున్న కాలనీలో, లేకపోతే నీవున్న పేటలో, నీవున్న ప్రదేశాల్లో, నీతో పాటు నీ సహోదరులకు దేవుని భయం ఉందా? మనం రష్యాలో, చైనాలో బ్రతకట్లేదండి, భారతదేశంలో బ్రతుకుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో మనం ఉన్నాం. ఈ మాటలు దేశ విదేశాల్లో ఉన్న ప్రజలు చూస్తున్నారు. నేను చెప్పే మాట ఒకటే, నువ్వు చేసే పని ప్రదేశాల్లో, నీ ఉద్యోగ ప్రాంతాల్లో, నీవు వెళ్ళే సంఘంలో, నీ ఇంటిలో దేవుని భయము కలిగిన వారు ఉన్నారా? దేవుని భయముతో నింపబడి దేవుని పేరు చెప్తే వణికేవారు ఉన్నారా? ఇదేంటండి వణకటం? పోలీసులను చూస్తే దొంగలు వణికినట్లుగా వణకాలా? ఆ భయం కాదండి, ఆ భయం కాదు. భక్తితో కూడిన భయం ఉండాలి. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, నమ్మకమైన వారికి మెండైన దీవెనలు ఇచ్చే దేవుడు, గర్వంతో ఉన్న వారిని తోసివేసే దేవుడు అని గుర్తించగలగాలి. ధైర్యంతో చెప్తున్నాడు అబ్రాహాము గారు. ఏమనయ్యా అంటే, ఈ స్థలమందు దేవుని భయం లేదని నేను ఎరిగి ఉన్నాను. ఈ ప్రజలందరూ ఎలా ఉన్నారో తెలుసా? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు. లేకపోతే పరాయి స్త్రీని మోహించటం ఏంటండి? పరాయి స్త్రీని తన ఇంటికి తెచ్చుకోవటం ఏంటండి? పరాయి స్త్రీని కోరుకోవటం ఏంటండి? అరబ్బీ గుర్రాల వలె పరాయి స్త్రీని చూచి సకిలించటం ఏంటండి? ఇకిలించటం ఏంటండి? ఓ, చాలా భయంకరమైన స్థితి కదా. అరబ్బీ గుర్రాలంట శక్తి కలిగినవంట, ఎక్కువగా సకిలిస్తాయంట కొత్త వ్యక్తులను చూసి. ఈ రోజున దేవుని భయంతో నింపబడి ఉన్నదా నీ కుటుంబం? లేదా ఆలోచించుకో. ఈ రోజున చాలా మంది అబీమెలెకు వలె నీ కుటుంబము, నీ ప్రాంతము, నీ ప్రదేశము అలా ఉన్నదేమో. దేవుడు ముట్టికాయలు వేయకముందే మారు మనసు పొందు అని దైవజనుడిగా నేను మీకు హెచ్చరిస్తున్నాను. దేవుని భయం అంటే ఎలా ఉంటుంది పాస్టర్ గారు? అది ఎక్కడ కొనుక్కోవాలి? ఏ సిఎంఆర్కి వెళ్ళాలి? ఏమండి, ఎటువంటి మాల్స్లో దొరికింది? రిలయన్స్ ఫ్రెష్, మోర్, ఇంకా హెరిటేజ్, ఇంకా ఏ మాల్లో దొరికింది? నో. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. యోబు గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము, చెడుతనము విడిచిపెట్టటము తెలివి. గమనిస్తున్నారా? యోబు గ్రంథం 28వ అధ్యాయం
28వ వచనం, మరియు యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమునకు మూలం. జ్ఞానమనియు దుష్టత్వం విడిచిపెట్టడమే వివేకము అనియు ఆయన నరులకు సెలవిస్తున్నాడు. ఈ రోజున ఎక్కడ దొరికిందండి జ్ఞానం? ఏ మాల్స్కి వెళ్తే దొరికింది? యెహోవా యందు భయము కలిగి ఉండటమే జ్ఞానము. ఆయన వాక్యం చదవటమే, ఆయన లేఖనాలు చదవటమేనండి మనకు భయం కలుగు చేసింది. యెహోవా యందలి భయభక్తులతో జ్ఞానమనియు, ఏమండి, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచిపెట్టుట వివేకమనియు ఆయన నరులకు సెలవిస్తున్నాడు. ఎప్పుడు? క్రీస్తు రాక మునుపు నుంచి చెప్తానే ఉన్నాడు. ఎక్కడ దొరికింది? ఇప్పుడు ఏ మాల్స్ లో, ఏ పంతులు గారు, ఏ శెట్టి గారు అమ్ముతారని ఎతుకుతున్నారు చాలా మంది. ఆయన వాక్యాన్ని చదివితే నీకు జ్ఞానం వస్తుంది. ఆయన యందు భయభక్తులే జ్ఞానమునకు మూలం. చూడండి, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం అందరం చదువుదాం. ఒకసారి తీయండి, మీకు అన్ని అర్థమయ్యే మాటలే నేను చెప్తున్నాను. 34వ అధ్యాయము 11 నుండి 14 వరకు మనం చదివినట్లయితే, అక్కడ, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. ఏమండి? అయ్యా సంఘానికి రండి. దేనికంటే ఆ కిస్మిస్ పండగకి వస్తే చాలదా? ఏమండి? ఆ కిస్మిస్ పండగకి వెళ్తే సరిపోదా? లేకపోతే ఆ న్యూ ఇయర్కి వెళ్తే ఆ వాగ్దానాలు తీసుకుంటే సరిపోదా? ఆ ఈస్టర్ పండుగకి వెళ్తే, పునరుత్థానం పండుగ, దాన్ని ఏమంటారు, ఈస్టర్ పండుగ, గుడ్ ఫ్రైడేకి వెళ్తే చాలదా? ఈ క్రైస్తవులకి 5 పండుగలే కదా ఉంది. ప్రతి ఆదివారం వెళ్ళాలేంటి? ఒక ఆయన అంటున్నాడు, బతుకు తెరువు కోసం అండి పాస్టర్లు ఇంటింటికి తిరుగుతారు. ఆ నింద నేను కూడా భరించానండి. అయ్యో, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి ప్రతి ఆదివారం మందిరానికి. నీకేం తక్కువ? డిగ్రీ చదివావు, నాకేం తక్కువ? నేను ఉద్యోగం చేస్తున్నానుగా. వాళ్ళు బ్రతుకు తెరువు కోసమే ప్రార్థనలు చేసుకునేది. ఇగో చూడు, నువ్వు పేపర్లో కనపడిన ప్రతి క్లాసిఫైడ్కి నువ్వు అప్లై చేయి. ప్రార్థన అనమాక అన్నాడు. పాపం ఆ అమ్మ ఖమ్మం వెళ్ళిపోయింది, ఈయన ఇక్కడ ఉన్నాడు. 5 సంవత్సరాలైంది భార్య భర్తలు కలవక. నమ్ముతారా దేవుని ప్రియులారా? ఉద్యోగం గురించి అండి, ఉద్యోగం రాలేదు. ప్రభు పేట మీకు తెలియచేస్తున్నాను. ఇవన్నీ మమ్మల్ని కూడా అన్నారండి. ఈ తుకారాం పాస్టర్ గారు, పాస్టర్గా లేనులేండి అప్పుడు, ఈ తుకారాము వ్యాపారం చేసుకోక ఇంటింటికి తిరిగే ఉద్యోగం దేనికి? మంచి వ్యాపారం, మంచి సెంటర్ను వదిలిపెట్టేసి దేవుడు అంటున్నాడు ఏంటినా? ఒక తల్లి గారు ఉన్నారు, స్తోత్రం, ఆమెను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదం. మధ్యాహ్నం 12 గంటలకి 12 అయిందండి. అప్పుడు అంకుల్ గారు కూడా ఉన్నారు. ఇంటికి వెళ్ళాం. 3 అంతస్తుల అంటే ఫ్లాట్ అనమాట, విశాఖపట్నం ఎక్కువగా ఫ్లాట్లు. 3వ అంతస్తు. మేము వెళ్ళేసరికి వాళ్ళు భోజనాల దగ్గర కూర్చున్నారు. కాలింగ్ బెల్ కుట్టగానే
ఆంటీ గారు వచ్చారు, సిస్టర్ గారు వచ్చారు, లోపలికి పిలిచారు. మేము, ఆ సిస్టర్ గారు, ఆ కుటుంబం, మా కుటుంబం ఒకే సంఘానికి వెళ్ళేవాళ్ళం మేము విశ్వాసులుగా ఉన్నప్పుడు. అప్పుడు నాకు చిన్న షాప్ ఉండేది, 6x6 షాపు. అందులో ఫస్ట్ స్టార్టింగ్ ఎస్టిడి బూత్ స్టార్ట్ చేసాం. ఆ ఎస్టిడి బూత్ నుంచి కావలసినవన్నీ, ప్రజలకు కావలసినవన్నీ కూడా సమకూర్చేవాళ్ళం. ఏది మెకానిక్ సంబంధించిన వైర్లు కానివ్వండి, చోక్ వైర్లు కానివ్వండి, గేర్ వైర్లు కానివ్వండి, కాయగూరలు కానివ్వండి, అన్ని సమస్త A to Z ఒక కిరాణా షాప్ అనుకోవచ్చు. అప్పటి నుంచి ఆ సహోదరి మాకు పరిచయం. ఒకే సంఘానికి వెళ్ళేవాళ్ళం. 12 గంటలకు మధ్యాహ్నం ఎర్రటి ఎండ, భయంకరమైన స్థితి. వెళ్ళాం, భోజనాల దగ్గర కూర్చున్నారు. అంకుల్ గారు లేచి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎరా నాయనా, ఏంటి ఇప్పుడు వచ్చారు, భోంచేశారా అన్నాడు. లేదా అంకుల్, పర్వాలేదు అంటే, హే రా రా అని చెప్పి భోజనానికి లాగేశాడండి. నేనన్నా, అంకుల్ పర్వాలేదు, మేము వేరే చోటుకి వెళ్ళి వస్తున్నాము, ఎలాగో ఈ ప్రాంతానికి వచ్చాం కదా, ఒకసారి అక్కను చూసి వెళ్దామని వచ్చాం అంటే, ఎరా మీ అక్కేనా అంటే, అప్పుడు తొలి దినాలన్నమాట సేవలో. మీ అక్కను చూడటానికి వచ్చావా, నన్ను చూడటానికి రాలేదని కొద్దిసేపు నవ్వి, మా అక్క కళ్ళంటి నీళ్లు పెట్టుకుంది. రే, షాపులో కూర్చుని 100 రూపాయలు, 300, 500 సంపాదించుకునేవాడివి, ఎంత కష్టం దేనికిరా నాయన అనేసిందండి. చాలా బాధ వేసింది. అనవసరంగా ఈ సమయంలో వీళ్ళింటికి వచ్చామా అనిపించింది. ఆమె చెప్పింది, ఇంత మధ్యాహ్నం పూట, మిట్ట మధ్యాహ్నం భార్య భర్తలు ఇద్దరు ఎండలో పడి తిరగటం ఏంటిరా అన్న ఉద్దేశంతో, అదే షాపులో ఉంటే షాపులో రోజు మొత్తం మీద ఒక 500 వస్తాయి కదా, అది సరిపోదా అన్నట్లుగా. కానీ దేవుడు పిలిచాడని వారు గుర్తించలేకపోయారు. దేనికి ఈ మాటలు చెప్తానంటే, ఉన్న వాస్తవాలు. ఇదిగో, యెహోవా యందు భయభక్తులు నేర్పిస్తాను, మీరు నా దగ్గరికి రండి పిల్లలారా. అదే మాట 11వ వచనం, పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకు గోడవాడెవడైనా నున్నాడా, మేలు నందుచు అనేక దినములు బ్రతకు గోరువాడెవడైనా నున్నాడా, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఏమండి, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కాచుకోవాలంట, నీ పెదవులను కాచుకోవాలంట. పిల్లలారా నా దగ్గరికి రండి, నేను మీకు నేర్పిస్తాను, యెహోవా యందు భయభక్తులు నేను మీకు నేర్పిస్తాను. 12వ వచనం, బ్రతకు గోడివాడు ఎవడైనా ఉన్నాడా, మేలు నొందుచు అనేక దినములు బ్రతక గోడివాడు ఎవడైనా ఉన్నాడా. ఆయన యందు భయభక్తులు కలిగి దేవుని దగ్గర నేర్చుకుంటే దేవుడు మనకు నేర్పిస్తాడు. మనం చిన్నపిల్లం ఏంటంటే అని మనం పోజు కొట్టామనుకోండి, మనం 100 సంవత్సరాలు వచ్చిన ఏమి నేర్చుకో. ఈ క్వారంటైన్ లాక్డౌన్ సందర్భంగా నేను కీబోర్డ్ నేర్చుకోవాలనుకున్నాను. ABCDలు కూడా రావట్లేదు. అంటే సరిగా ఉన్నాయి చూసారా, అయ్యి మా స్నేహితులు నేర్చుకుంటున్నారు, నేను కూడా నేర్చుకోవాలి బాబు అంటే, ఇప్పుడు ఎవరు తీస్తున్నారండి, ఇంట్లో ఉండి బైబిల్ చదువుకోండి అన్నారు పిల్లలు.
దేనికి మాట చెప్తుంది? నాకైతే ఆశ ఉంది నేర్చుకోవాలని. ఎలాగో ఖాళీగానే ఉంటున్నాం కదా, అన్నీ ఉన్నాయి, పరికరాలు దేవుడిచ్చాడు, నేను కూడా నేర్చుకుంటే బాగుండు అని ఆలోచన వచ్చింది. దేవుని దగ్గర నేర్చుకునే అనుభవం, వినగలిగిన అనుభవం, వెంబడించే అనుభవం మనం కలిగి ఉంటే దేవుని యందు భయభక్తులు మనం దేవుడు నేర్పిస్తాడు. అలాగే నిర్మలరా 111వ కీర్తన గ్రంథం 111వ కీర్తన 10వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. సో చదువుతున్నాను నేను. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము కలవారు. వివేకము కలిగిన వారు వేరు, మంచి వివేకము కలిగిన వారు. గమనిస్తున్నారా? దేవుని వాక్యం చెప్తుంది 110వ కీర్తన 10వ వచనం, యెహోవా 111:10 యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము కలవారగుదురు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. మనం ఎప్పుడైతే జ్ఞానముతో నింపబడతామో, భయభక్తులతో నింపబడతామో, వివేకము కలిగి మంచి వివేకముతో నింపబడతామో అప్పుడంట దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుని సంగమా, సామెతల గ్రంథం 1వ అధ్యాయము నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో చాలా చక్కగా జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. తెలివి లేదని చాలా మంది అంటుంటారు కదండి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటమే. ఇశ్రాయేలీలు మోషే నాయకత్వంలో నడుస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే మేఘం ఆగిపోయిందో అప్పుడు వారు ప్రయాణాలు విరమించేవాడు. ఎప్పుడైతే మేఘము ప్రయాణం చేయటం మొదలుపెట్టిందో వీళ్ళు కూడా ప్రయాణం చేయటానికి సిద్ధపడిపోయేవాళ్ళు. వారికి మేఘము ఒక సూచన. ఈరోజు దేవుని వాక్యము నీలో ఉంటే నీవు జ్ఞానవంతురాలిగా ఉంటావని దైవికంగా నేను మీకు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. పరిశుద్ధాత్మ ఆదరణ, దాని గురించి దేవుని చిత్తమైతే మరొకసారి మనము నేర్చుకుందాం. ఈ రోజున యెహోవా యందలి భయము భక్తి మనం నేర్చుకుందాం. యూదయ, సమరయ, గలిలయ ప్రాంతములో సంఘము క్షేమాభివృద్ధి నుండి విస్తరించుచుండెను. క్షేమాభివృద్ధి అంటే కట్టబడటం, ఐక్యత, సమాధానము, ప్రేమ, దేవుని యొక్క మనస్సు, దేవుని దృష్టి ఆ సంఘం మీద ఉంది అని ఒక విధంగా మనం చెప్పుకోవచ్చు. సంఘము విస్తరిస్తూ ఉన్నది, క్షేమాభివృద్ధి నందుతూ ఉన్నది. అందరూ అంతటా మారు మనసు పొందుతున్నారు. యేసుక్రీస్తే నిజమైన దేవుడని అనేకులు విశ్వసిస్తున్న ఆ దినాల్లో శ్రమలు కూడా విస్తరిస్తూ ఉన్నాయి. ఆ శ్రమలలో సంఘము దేవుని ప్రేమ యందును పరిశుద్ధాత్మక ఆదరణ యందును సమాధానముగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మీ సంఘాలు ఏ రీతిగా ఉన్నాయి, నీ కుటుంబాలు ఎలా ఉన్నాయి, నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నది, మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. అనేక సార్లు తప్పిపోయిన వారం, అనేక సార్లు విడవబడిన వారం, అనేక సార్లు మన బలహీనతలు మనకే కనబడుతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలు మన ఎదుటికి తీసుకుని వచ్చినప్పుడు ఒప్పుకోలేని స్థితిలో ఉంటే, ఇదిగో ఈ రోజైనా ఒప్పుకో,
మారు మనసు పొందు. ఆయన కనికరము గల దేవుడండి, ఆయన క్షమించే దేవుడండి, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలలో, కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి, నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించన్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. హల్లెలూయా. దేవుని పిల్లారా, ఈ రోజున మనల్ని మనం పరిశీలన చేస్తున్నాం. ఎవరో మనల్ని వేలెత్తి చూపకుండా మనల్ని మనం సరిదిద్దుకుని వాక్యము మనము పరిశీలన చేసుకుంటే దేవునికి అతి సమీపముగా నువ్వు నడవగలుగుతావు. దేవునిలో ఇంకా 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలించడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని పిల్లారా, ఈ దినం అనేక మంది కొరకు మేము ప్రార్థనలు చేస్తున్నాం. నిన్నటి దినాన దూర ప్రాంతంలో ఉన్న రాజు గారు మా యోగక్షేమాలు అడిగి, మీరు ఎలా ఉన్నారండి, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయండి? సత్యనారాయణ రాజు గారు చాలాసేపు మాట్లాడి, మీరు జాగ్రత్త అండి, మీరు ఎక్కువ ఉపవాసాలు ఉండొద్దండి అని పాస్టర్ గారికి సలహా ఇచ్చి, అంటే ఒక చెల్లిలాగా ఆయన ఆ ప్రేమను కనబరిచినప్పుడు మేము చాలా సంతోషించాం, ప్రభువును స్తుతించాం. ఆత్మీయ సహోదరులండి. సో వారికి నా ప్రత్యేకమైన వందనాలు. అనేక మంది మా కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారందరిని బట్టి కూడా దేవదేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ దినం పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకుంటున్న మా ప్రియుల కొరకు ప్రత్యేక మేము ప్రార్థిస్తున్నాం. మరి కొంతమంది తమ ప్రియులను కూడా కోల్పోయారు. వారి కుటుంబాలను కూడా ఆదరించాలని దేవుని సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. మొదటిగా రామారావు గారు హైదరాబాద్ ప్రాంతంలో ఉంటారు. కోన రామారావు గారు, వారికి పుట్టిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గ్రీన్ వ్యాలీ పక్షముగా. అదేవిధంగా మరొక సహోదరులు సామ్యుయల్ సుధాకర్ గారు మందపల్లి, వారు కూడా ఈ దినం జన్మదినం జరుపుకుంటున్నారు. వారికి కూడా మా సంఘము పక్షముగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని, వారి కుటుంబాలను అత్యధికముగా దీవించి వర్ధిల్లింప చేయును గాక. ఆమేన్. వివాహ దినాలు జరుపుకుంటున్న వారికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు. రెండవది సుధాకర్ సామ్యుయల్ సుధాకర్ మందపల్లి, వీరు క్రైస్ట్ చర్చి సభ్యులు అయినా మనల్ని ఎక్కువగా ప్రేమిస్తారు, పరిచర్కు సహకరిస్తారు, ప్రార్థనలో ఏకీభవిస్తారు. మా కుటుంబం అందరి పక్షముగా, సంఘ పక్షముగా వారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నారు అని నేను తలుస్తున్నాను. ప్రత్యేకమైన వందనాలు.
సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దయా కిరీటమును ధరింపచేసి మరొక సంవత్సరమును దేవుడు మీకు ఈవిగా అనుగ్రహించారు. మీరు దేవుని పరిచర్యలో ఇంకా బలముగా దేవునికి సాక్షిగా ఉండాలని, మీ తలాంతులు దేవుని సేవలో వాడబడాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ధనుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం మరొకసారి నీ కృపా సింహాసనాన్ని సమీపించి ఈ రీతిగా నిలువబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. నీవు నీ అదృశ్యమైన హస్తముతో మమ్మల్ని బలపరుస్తున్నావు నాయనా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. మరొకసారి నీ కార్యములు నూతనపరిచి అనుదినము దినదినము నాయనా మమ్మల్ని నీ వాక్యము చేత పోషిస్తూ ఉన్న విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు నాయనా. ప్రతిరోజు ఒక నూతనమైన తలంపుతో నాయనా పరిశుద్ధాత్మదేవ నీ ప్రజల ఎదుటికి రావటానికి నువ్వు చూపిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. ఈ రోజున యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఏ రీతిగా మేము ఉంటాము అనే విషయాలు ప్రభువా మీరు మాకు నేర్పించారు. సంఘము విస్తరించాలి అంటే, సంఘము అభివృద్ధి చెందాలి అంటే, సంఘము సమాధానముతో ఉండాలి అంటే నీ అందు భయము, పరిశుద్ధాత్మ ఆదరణ మేము కలిగి ఉండాలని నీవు మాట్లాడిన విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు నాయన. ఇంకా నమ్మకమైన పాత్రలుగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా. అనేక మంది ప్రార్థించమని కోరుతున్నారు. వారందరి కొరకు కూడా నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము నాయన. ఎవరైనా అనారోగ్యముగా ఉన్నారేమో తండ్రి, మరొకసారి వారిని దర్శించండి, దీవించండి, సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభువా, మరి దూర ప్రాంతాల్లో అయ్యా వలస కూలీలుగా వెళ్ళిన మా ప్రియుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం అయ్యా. వ్యాపారాల నిమిత్తం ఇతర రాష్ట్రాల్లో ఉండిపోయిన వారి కొరకు ప్రత్యేక మేము ప్రార్థిస్తున్నాం అయ్యా. త్వరగా వారు కూడా రావటానికి నీ కృప దయచేయండి. వారి కుటుంబాలతో సంతోషించడానికి, తల్లిదండ్రులతో ఆనందించడానికి నీ కృప దయచేయమని మనం వచ్చేస్తున్నాం. వారి బిడ్డలతో సంతోషించే కృపను దయచేయండి. దయగల దేవా నీకు వందనాలు. ఇదిగో నాయన, ఈ నెల 17వ తారీఖు వరకు లాక్డౌన్ పొడిగించడం జరిగిందని తెలియజేస్తూ ఉండగా ప్రభువా, మరొకసారి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము నాయన. అనాథలను, దిక్కులేని వారిని, పేదలను నీవు జ్ఞాపకం చేసుకొని ఆయన, నీవు గుప్పులు విప్పినప్పుడు సకల జీవరాశులు తృప్తి నొందుతున్నాయన్న రీతిగా అయ్యా మనుషుని యొక్క ప్రత్యేక రీతిగా నీవు చేసిన దేవుడవునైనా నీకు స్తోత్రాలు. మరొకసారి నీకు ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. మాకు ఇస్తున్న ప్రతి విధమైన దీవెను బట్టి, ఆశీర్వాదమును బట్టి మీకు కృతజ్ఞతలు ఆయన. వీటిని అయా అనేక మందికి షేర్ చేస్తూ ఉండగా, ఫార్వర్డ్ చేస్తూ ఉండగా, అనేకులు చూస్తూ ఉండగా వారు ఆత్మీయ దీవెన, ఆత్మీయ ఆశీర్వాదములు పొందుకుని నీలో బలము పొందటానికి నీ కృప దయచేయమని, వారికి వారు తమ కుటుంబాలను, తమ సంఘాలను కట్టుకునే కృపను దయచేయమని మరొకసారి తండ్రి. ఇదిగో అనేక మంది వారి దాతృత్వాన్ని ఆయన చాటుకుంటూ ఉన్నారు ప్రభువా. అయా విరాళాలు పంపిస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు తండ్రి. వారందరిని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు అన్న రీతిగా వారి జీవితాల్లో నీ ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించి మహిమ పొందమని, నేటి దినాశీర్వాదములతో నింపమని, సకల మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఒక్కరికి ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి ఇప్పుడు నీ ముందు తలంచిన నీ బిడ్డలకును, లోకంలోని సకల పరిశుద్ధులకును, వాక్యము విని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడిన ప్రతి హృదయమునకును సదాకాలము తోడయండి, సర్వసత్యములోనికి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లరా, మరొకసారి మీకు అందరికీ ప్రభు పేట వందనాలు. రేపు ఇదే సమయానికి మీ ఎదుటికి వస్తాం. అప్పటి వరకు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. ఇది అనేకులకు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఇది మీకు నచ్చితే కామెంట్స్ చేయండి. ఏ విషయంలో నచ్చలేదో మాకు ఫోన్ చేసి తెలియపరచండి. గాడ్ బ్లెస్ యు ఆల్. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్.